యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు గౌరవనీయులు 45 సంవత్సరాలకు పైచిలకు మరి బీసీ ఉద్యమాలలో బహుజనుల ఉద్యమాలలో ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 50 మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు ప్రజలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాస్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గర పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దలు కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి రేల్ రోకో అనేటటువంటి నినాదంతోని ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా దానికోసమే రైలు రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. షెడ్యూల్ కోసం పోతాయి, అవి అన్ని పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవోలు ఇవ్వాలి. జీవోను ఛాలెంజ్ చేస్తే మీరు కొట్లాడతారు, మేము కొట్లాడతాము, అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది. ఇష్యూ మీ మీద ఎందుకు బదనాం చేసుకుంటారు? మీరు నిజంగా పెంచాలని ఇప్పుడు మీ మీద బదనాము, మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. మీకు వెన్సిది జీవో తీసి 42% ఎన్నికలకు పోతే మీ మీద బ్లేమ్ ఉండదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎవరైనా పోతే అక్కడ కేసు గెలిచే అవకాశం ఉంది. గతంతో ఇప్పుడు భిన్నమైన పరిస్థితి. జనాభా లెక్కలు ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. 50% క్యాప్ ఏదైతే సీలింగ్ ఉందో అగ్రవర్ణాలకు 10% ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కామెంట్ చేసింది. పరిస్థితులకు అనుగుణంగా సరైన జనాభా లెక్కలు, సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పిచ్చింది. కాబట్టి బలమైన అడ్వకేట్లను పెట్టి గెలిపిస్తే కేసు గెలుస్తారు. ఒక్కసారి మీరు ఇట్లా రిజర్వేషన్లు పెంచకుండా పోతే బీసీలకు చారిత్రక ద్రోహం అవుతుంది. బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ మనం గమనించాలి. సబ్జెక్టు మీద పర్ఫెక్ట్ ఆలోచన చేయాలి. ఇప్పుడు కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. బీసీలందరూ కూడా ఆమెకు మద్దతు ఇచ్చి మనం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం.
ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం. ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయానికి గురవుతారు. ఇక ముందు కోర్టులు ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం. కాబట్టి బీసీలు జాగ్రత్తగా, ఇది ఒక చారిత్రక సందర్భం వచ్చింది. ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే 76 ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూ వచ్చాయి. కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి, కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా, మీరు అందరూ కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు పార్టీలు ఉన్నా, పార్టీ బయట ఉన్నా, ఇందులో చారిత్రక సందర్భం వచ్చింది. ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో నిలబడకపోతే, పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదము. ఈ 42% కాదు కదా, ఇప్పుడు ఈ రిజర్వేషన్, పునర్ రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం. ఎందుకంటే జనాభా ప్రకారము ఎస్టీల జనాభా 10% ఉంది. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10కి పెరుగుతాయి. ఎస్సీల జనాభా 15 నుంచి జనాభా ప్రకారం 18కి పెరుగుతాయి. ఇంకా బీసీలు తగ్గే అవకాశం ఉంది. 50% సీలింగ్ కోర్టు తీర్పు. అందుకే ఒకసారి తాడో పేడ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కమిట్మెంట్ తో ప్రభుత్వం నాయకుల మీద, సంఘాల మీద బుద్ధ జరగడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ పార్టీలతో మీరు ఎదుర్కొందని చెప్తుంది. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మంచి మనసుతోటి ఆలోచించండి, పాజిటివ్ గా ఆలోచించండి. ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్ పెంచుతారు చూడండి. ఈ ఒట్టిగా మా డైవర్ట్ పాలిటిక్స్ లో ఇరుక్కొని పరిచయం అయ్యి జాతి ద్రోహంకు పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు. ఆమె బీసీ కాకపోయినా బీసీలకు అవుట్ రైట్ గా కమిట్మెంట్ తోటి వస్తుంది. మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా, మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా, బీసీ సంఘాల పరంగా తెగించి పోరాడాలి. గతం లోపల మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున 2 సార్లు రాష్ట్ర బంద్ జరిపాం. దాని ప్రభావం సుప్రీంకోర్టు మీద ఉండేది. 2001లో మనం అప్పుడు కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు విద్యాసంస్థల రిజర్వేషన్ పెడితే స్టే ఇచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు, తెలుగుదేశం చంద్రబాబు గారు అందరూ రైల్వే రోడ్డు జరిపి రాష్ట్ర బంద్ జరిపితే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్ పెట్టారు. ఎప్పుడే కానీ ఏ చరిత్ర సందర్భంలో కోర్టును, ప్రభుత్వాలు మనకు అనుకూలమైన నిర్ణయాలు రావాలంటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యమాన్ని చేయకపోతే బీసీలు రైలు రోకలు చేయకపోయినా, రస్తా రోకలు చేయకపోయినా, ఏ ఉద్యమాన్ని, బలమైన ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమం ఎవరి కోసం చేస్తుంది? మన కోసం చేస్తుంది. ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనం ఆ ఉద్యమాన్ని రేపుకొని భుజాల మీద ఎత్తుకోకపోతే భవిష్యత్తులో బీసీలకు భవిష్యత్తు లేదు. కాబట్టి సోదరులందరూ ప్రతి ఉద్యమాన్ని మనం అందరం భుజాన్ని ఎత్తుకొని పోరాడాలి, అవకాశాన్ని వినియోగించుకోవాలి. మన ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకొని నడిపిస్తే మన కోసం పోరాడాలని మరింత ముందుకు వస్తారు. లేకపోతే అది మాది కాదు, ఇది మాది కాదు, కవితమ్మ చేస్తుంది, కృష్ణన్న చేస్తుండ్రు, ఆ ప్రాసంగం చేస్తుంది, ఈ సంఘం అట్లా వెనకపోవద్దు. ఎవరు 42% గురించి ఉద్యమం చేపట్టినా బీసీలు అందరూ కలిసి కట్టుగా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 42%కు పెంచకుండా రేపు కేబినెట్ లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. కోర్టు కేసులు ఏ ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కొట్లాడాలి. రేపు కేబినెట్ లో కొన్ని లింకులు వస్తున్నాయి. 42% లేకుండా రిజర్వేషన్ లేకుండా వచ్చే కుదరదు. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వము పులి మీద సవాల్ చేస్తుంది. పెంచకపోతే మాత్రము బీసీ ఇష్యూ పులి మీరు పెంచకపోతే బీసీలు మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. తప్పనిసరి 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. లేకపోతే బీసీలు ఇది సందర్భం. మండల్ కమిషన్ అప్పుడు సమసంగ్రామ పరిషత్ రామారావు రిజర్వేషన్ వహించినప్పుడు బంధులు జరిపాం. అసలు బంధువులు ఇంతవరకు గతంలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు. ఒక షాప్, ఒక బస్ తిరగలేదు, ఒక షాప్ తిరగలేదు, రోడ్డు మీద బస్సులు తిరగలేదు, ఒక మనిషి బయటికి రాలేదు. అట్లాంటి చారిత్రకమైనటువంటి ఉద్యమాలు 2 సందర్భాలలో రిజర్వేషన్ మీద జరిగాయి. 86లో
రామారావు 44% పెంచినప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం. మండల్ కమిషన్ అప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం. అదేవిధంగా 2007లో బలమైన రస్తారోకులు బంద్లు జరిపాం. అంతా ఇప్పుడు ఇంకా చైతన్యం ఎక్కువైంది. చదువుకున్న ఫీజు రియంబర్స్మెంట్, హాస్టళ్లు, గురుకులాలు పెట్టడంతో చదువుకునే వర్త ఇంకా పెరిగింది. కాబట్టి చదువుకున్న ప్రతి యువకుడు మీరందరూ మన మోరల్, సామాజిక, నైతిక బాధ్యతగా గుర్తెరిగి ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ఈ సోషల్ మీడియాలో, ఈ సెల్ ఫోన్లలో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి పిలుపుస్తున్నాం. ప్రభుత్వానికి ఒకటే, మీరు 42% పోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని చెప్పి నేను రిజర్వేషన్ల మీద ఎవరు రాజకీయాలు చేయొద్దు. రిజర్వేషన్ల మీద పబ్లిక్ ను రాంగ్ రూట్ లో డైవర్ట్ చేయొద్దు. తప్పనిసరిగా 42% ఇప్పుడు వస్తాయి. వచ్చే వరకు కూడా వదిలేది లేదు. ఎందుకంటే ఓట్లలో గెలుస్తాం. గెలవకపోతే రాజ్యాంగాన్ని సవరిద్దాం. ఆల్రెడీ అన్ని పార్టీలు అసెంబ్లీ లోపల బీఆర్ఎస్, బీజేపీ, మజ్లీస్, కాంగ్రెస్ అందరు ఏకగ్రీవంగా బీసీ బిల్లును పాస్ చేశారు. అన్ని పార్టీలు కూడా సుముఖంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది. మనమందరం గట్టి ఉద్యమం చేస్తే తప్పనిసరి ప్రధానమంత్రి కూడా దిగొస్తాడని నేను అనుకుంటున్నా. ఇప్పటికే జనాభా లెక్కల అమిత్ షా కలిసినప్పుడు మేము నచ్చ చెప్పినప్పుడు ఆయన వెంబడి అనౌన్స్ కూడా చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా రిజర్వేషన్ల మీద పాజిటివ్గానే వాళ్ళ దిగొస్తారు, స్పందిస్తారు. అది కూడా మనం ఉద్యమిస్తే తల్లి కూడా పిల్లలకు ఎప్పుడు పాలిస్తుంది, ఏడిసి బెదిరిస్తేనే ఇస్తుంది. మనం కూడా బీసీలను ఉద్యమం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగొస్తుంది. మనం ఏడవకుండా ఉద్యమాలు చేయకుండా మనకు ఎవరు పెట్టారు. ఇప్పుడు వచ్చిన స్కాలర్షిప్లు కానీ, గురుకులాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒట్టిగా రాలేదు. పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం. అసెంబ్లీ మీద దాడి చేసినాం. తెలుగు సంక్షేమ భవనాన్ని మీద దాడి చేసినాం. సచివాలయాన్ని ముట్టడించినాం. ఇట్లా ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు చేస్తేనే దేశంలో ఎక్కడైనా స్కీములు మన దగ్గర ఉన్నాయి.